నేను అమ్మాయిల ఫుల్గా రెడీ ఎడికి వెళ్తున్నాను కదా చెప్పాలా. సో పెళ్లికి వెళ్తున్నాం, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్లికి. ఫంక్షన్ హాల్ వచ్చి మా గ్రీన్ హౌస్ ఫంక్షన్ హాల్ గుడిమల్కాపూర్ లో ఉంది. సో లోపల ఉంది మాత్రం అంబియన్స్ మాత్రం చాలా మంచిగా ఉండే. అలా ఫోటోలు దిగుతున్నారు. ఇంకా మా వాళ్ళు 7 దూరాడితే బయట కూర్చొని ఉన్నారు. ఏదో బయట కూర్చున్నారంటే లోపల ఉబ్బరిస్తుందంట. ఇంకో పక్క మా మహేష్ అయితే ఫుల్ చాటింగ్ నడుస్తుంది. రీసెంట్ గా పెళ్ళైంది మాత్రం ఉంటది. మా విష్ణుడికి సలాం కొట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి తిందామని. ఫుడ్ మాత్రం హైలైట్ ఉండి అన్ని ట్రై చేసి ఎవరితో బాగానే ముచ్చట్లు పెడుతుంది కానీ అవన్నీ పక్కన విషయం. పర్సనల్ కి పోకూడదులే కానీ ఇంకా లైటింగ్ ఇంకా డీజే నడుస్తుంది. ఇంకా బరాత్ మాత్రం హైలైట్ గా ఉంది. ఇంకా ఇంకో పక్క ఆంటీ వాళ్ళ అక్క వాళ్ళు మాత్రం ఫుల్ గా డాన్స్ నడుస్తుంటే, ఇంకో పక్క మా దోజగాడు వాళ్ళ బావతో కాస్త మంచిగా చిందులు గిందులు బాగా నడుస్తున్నాయి. అప్పుడే మా బ్యాచ్ దిగిందయ్యా. ఏమైందో తెలియదు కానీ కాస్త మెల్లమెల్లంగా స్టెప్పులు నడుస్తున్నాయి. నాకేం అర్థం కాలే. అరే కొంచెం బీట్ మార్చి కొంచెం గట్టిగా ఏంట్రా స్టెప్పులు అంటే అయితే వెళ్తాడు. ఇక నేను మా జోగి గారు ఒక్కొక్క బీట్ కి ఒక్కొక్క ఊపు ఊపేసాం అనుకో, అలా వేసాం డాన్స్ మాత్రం ఫుల్ గా ఎరగొట్టేసాం. సో మా వాళ్ళు కొంచెం మీటింగ్ పోయేస్తున్నారు. మీటింగ్ నుంచి రాగానే ఏమైందో తెలియదు కానీ మా చందుగాడు అయితే పైన చుక్కలు లెక్క పెడుతున్నాడు. ఇంకో పక్క శివాడు ఏ దానికి డాన్స్ ఆడుతున్నాడు వాడికే తెలియదు. ఎప్పుడు దీని పైసలు మా స్పరంగాడు పైసలు తీసి ఆ బ్యాండోడ్కి ఇస్తుంటే మా నందుగాడు చోటోడు లేక బ్యాండోడ్ దగ్గరికి పోయి కొట్టు 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 అని అరుస్తున్నాడు. ఇంకో పక్క నాకేం అర్థం కాలే. ఆ బ్యాండోడ్ కర్ర వేసుకొని చోటు మీద కొట్టాల్సింది ఒకటేసారి మొత్తం చోలు తప్పుతుండే చోటు నా కొడుకు. అయితే పోతే పోయింది కానీ ఇంకా అందరం కలిసి ఇంకా గట్టిగానే డాన్స్ అన్నాం చూడు. రాత్రి 2 అయింది. అంత బీభత్సంగా డాన్స్ చేసినాం. భరత్ మాత్రం ఒక హైలైట్ అయిపోయిండే. ఫుల్గా ఎంజాయ్ చేసినాం, ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అయిపోయినా. నాకు మాత్రం చెమటలతో నిండిపోయినా నేనైతే. సో అలా మన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.